పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇవాళ ఒక సింపుల్ వంటకం చేసుకుందామండి. చాలా పాతకాలపుది. అంటే ఇది ఎక్కువగా పేదవాడి పులుసు అంటుంటారు. అన్ని ఊళ్ళల్లో చేయరు, ఒక్కొక్క ఊర్లో ఒక్కో రకంగా చేస్తారు. పచ్చిమిరపకాయలు వాడి చేసేది కొన్ని చోట్ల, ఎండుమిర్చితో చేసేది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అరటిపండు వేస్తారు, కొన్ని చోట్ల వంకాయ కాల్చి వేస్తారు, కొన్ని చోట్ల బెల్లం వేసుకుంటారు, కొన్ని చోట్ల ఇవేవి వేయకుండా ఒట్టిగానే చేసుకుంటారు. ఎండాకాలం కనుక ఇలాంటి పదార్థాలు తీసుకుంటే వడకొట్టకుండా ఉంటుందని చెప్తారు. ఏమీ తినబుద్ధి కాదు, ఎండకి దాహం వేస్తూ ఉంటుంది, ఏదో మజ్జిగన్న తింటే చాలా అనిపిస్తుంది, కూరనార తినాలనిపించదు, ఆయిలీ పదార్థాలు తినలేకపోతాము. అలాంటప్పుడు అన్నంలో కలుపుకొని తినడానికి రాగి సంకట్లో కానీ, జొన్న సంకట్లో కానీ, లేదా ఏ బొంబాయి రవ్వో బియ్యపు రవ్వో సొజ్జిలాగా అంటే ఉడకబెట్టుకుని తినే అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ ఉల్లిపాయ పచ్చి పులుసు. పచ్చి ఉల్లిపాయలతోటి, ఒకవేళ ఉల్లిపాయ ఆసక్తి లేని వాళ్ళు చేసుకునేదే లేదనుకోండి, ఆసక్తి ఉన్నవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు సింపుల్గా చేసుకోవచ్చు. రాయలసీమలో ఒక రకంగా చేస్తారు, తెలంగాణలో ఇంకో రకంగా చేస్తారు, ఉత్తరాంధ్రలో ఇంకో రకం, ఏ ఊరు రకం ఆ ఊరిదే. ఇవాళ మన స్టైల్లో చేద్దాం. ఇదివరకు పొయ్యిలు కుంపట్లు వాడే రోజుల్లో ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఆ కుంపటి సెగనో పొయ్యి సెగనో పడేసేవాళ్ళు. ఈ ఎండుమిర్చి ఇలా పొజ్జలు ఉబ్బిపోతాయండి, భలే బాగుంటుంది చూడ్డానికి. కుంపట్లో వేసినా కూడా కాలిపోతాయి. పచ్చిమిర్చి కూడా అలాగే చిటపట్లాడి కొంచెం సగం సగం కాలేవి. ఆ కాలిన వాటితోటి చేసుకునేవాళ్ళు. మన దగ్గర ఇప్పుడు పొయ్యిలు కుంపట్లు లేవు కదా, అందుకని మనం ఏం చేస్తామంటే ఏదో కాస్త చిన్న మూకుడు పెట్టి కాసిన ఎండుమిర్చి కాల్చుకుంటాం. ఎండుమిర్చిని పొయ్యి మీద కాలిస్తే పిచ్చి ఘాటు వస్తుందండి, గొట్టొచ్చేస్తుంది. సో అందుకని ఏం చేస్తామంటే అది కొంచెం వేడెక్కనిచ్చి ఒకసారి మూకుడులో అట్లా వేయించేసి అప్పుడు చేద్దాం. ఉల్లిపాయ పచ్చిపులుసుకి బేసిక్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయే. పచ్చి పులుసు అంటే పులుసు అంటే చింతపండుతోటి చేసుకునేది. పచ్చి చింతపండు, పచ్చి ఉల్లిపాయలు, ఈ కాల్చిన ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, ఇక కాస్త కరివేపాకుతోటి బాగా పిసికేసి ధారాళంగా నీళ్ళు పోసి కొంచెం పలచని చేసుకొని కావాల్సినంతగా వేసుకుంటే బెల్లము, లేకపోతే నేను చెప్పాను కదా అరటిపండు, అది కూడా కాకపోతే ఒక్క వంకాయ ఈ పొయ్యి మీదే కాల్చేసి స్టవ్ మీద కాల్చి ఆ వంకాయ కాల్చిన గుజ్జు కలుపుకుంటే కొంచెం చిక్కదనం వస్తుంది. చిక్కగా వద్దు మనకి పలచగా లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు. వీటిలలో ఏదైనా వేయచ్చు. మిరపకాయలు వేగిపోయినాయి, ఇలా పొచ్చలు ఉబ్బిపోవాలన్నమాట. కొంచెం కాలినట్టు ఉంటుంది, ఒక స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది, కాలిన రుచి. ఆ రుచి దీనికి బాగుంటుంది అన్నమాట. ఓకే, వీటిని ఒక చిన్న రోట్లో వేసేద్దాం. వేడి వాటిని అలాగా ఒకసారి దంచేసి వీటిని చెయ్యాలి చేతతోటి అంతే. దీంట్లో ఏం చేస్తామంటే ఓ 2 కరివేప రెబ్బలు, 2 ఎక్కువ అనుకుంటే ఒకటే వేసుకుందాం. దీన్ని అలాగా ఓ 5-6 ఎండుమిర్చి కాల్చాం కదా, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కలిపి బాగా నలిపేయాలి. అంటే ఈ కారము ఈ ఉల్లిపాయలోకి పట్టాలన్నమాట బాగా. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు వేసేసరికల్లా కొంచెం నీరు వస్తుంది, ఇదంతా కలిసిపోతుంది బాగా. దీన్ని అసలు పొయ్యెక్కించరండి, దీన్ని స్టవ్ మీద పెట్టే పని లేదు. కాకపోతే పచ్చి చింతపండుతోటి రసం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చింతపండు వాడిన చోట దాని తాలూకు వాత గుణాన్ని, ఆ గుణాన్ని తగ్గించడానికి దానికి చిన్న బెల్లం యాడ్ చేయటం ఆయుర్వేద శాస్త్రరీత్యా ఇది చాలా పర్ఫెక్ట్ అని చెప్తారు వైద్యులు. తర్వాత ఇలా చింతపండుతోటి ఏం చేసినా దానికి కొంచెం వాత పెట్టాలన్నమాట, చురికిచ్చాలి, అంటే ఏమన్నా చూయమనిపించాలి, కరెక్ట్ పదం చెప్పాలంటే అది. దీంట్లో చిన్న తాలింపు పెట్టుకుంటేనే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు కొన్ని ఉన్న చింతపండులో కొన్ని రోగ గుణాలు కూడా ఉంటాయి. కొంత పైత్యము, కొంత వాతము అట్లా చేసే లక్షణం ఉంటుంది, అది పోతుందన్నమాట. పూర్తిగా నీరు వచ్చేసింది. ఇప్పుడు మన చింతపండు రసాన్ని యాడ్ చేద్దాం దీనికి. చింతపండు వేసాక కూడా కొంచెం ధారాళంగా నలిపేస్తే మనకి ఈ పులుపు ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇదంతా రోట్లో వేసి కూడా నూరుతారండి. నేను ఒకళ్ళ ఇంట్లో చూశాను, రోట్లోనే ఉల్లిపాయ అన్నీ రుబ్బేశారు మామగారు. ఒక ఆవిడ చక్కగా నున్నగా చేశారు. ఉల్లిపాయ ఇట్లా ముక్కభావకంగా కనపడకుండా గుజ్జుగా ఉండి ఎంత బాగుందో. అయితే వాళ్ళ ఇంట్లో మరీ లూజ్గా చేయాల, కొన్ని చోట్లేమో లూజ్గా. ఇదేంటంటే మా ఇంట్లో వంటకం కాదు, నేను రకరకాల చోట్ల చూసి ఆ రుచి నాకు నచ్చిందనమాట.
కొంచెం ఎండాకాలం పచ్చి ఉల్లిపాయలు తినచ్చు, ఆరోగ్యానికి కూడా అవసరపడుతుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా టేస్ట్ చేయడానికి బాగుంటుంది. ఓ 2 గ్లాసుల నీళ్ళు పోసి మనకు కావలసినంత పల్చగా, మన రుచిని అనుసరించి ఎంత పులుపు ఉండాలనుకుంటామో అంత పల్చగా చేసేసుకోవచ్చు దీన్ని. 2 గ్లాసులు నీళ్ళు పోసేసాను నేను. ఇది చూడండి, చూడడానికి ఎట్లా చింతపండు కనపడుతుంది కదా. చిక్కదనానికి మనం ఇంక ఇందులో వేసేవి ఏం లేవు. ఇలాగే పల్చగా ఆ ఎండుమిర్చి రుచి, ఆ ఉల్లిపాయ తాలూకు పచ్చి రుచి, ఆ కరివేపాకు ఒకటి కొంచెం నలిగింది కదా, దాని వాసన, ఆ గుమగుమే ఇందులో మనకి మెయిన్గా కనపడేది. అయిపోయింది. దీంట్లో ఒక చిన్న తాలింపు పెట్టుకోవటమే. చాలా పదార్థాల్లో మనం చేతులు పెట్టాం, తగలకుండా చేయాలనుకుంటాం. కానీ ఏమిటో ఈ చింతపండుకు మాత్రం చేయి తగిలితేనే దాంట్లోంచి రుచి బయటకు వస్తుంది, లేకపోతే పులుపు మొత్తం బయటికి రాదు. దీనికి ఒక చిన్న తాలింపు పెడదామండి. ఏం లేదు, ఆవాలు జీలకర్ర అంతే, ఒక ఎండుమిర్చి వేస్తాం. ఇంగు వేసుకోము ఇందులోకి. మామూలుగా నా హార్ట్ ఫేవరెట్గా ఉంటుంది కానీ ఇంగువ ఇప్పుడైతే ఇందులో వేయను. జస్ట్ ఒక చిన్న స్పూను నూనె కాగింది, ఆవాలు వేద్దాం. ఆవాలు చిటిపట్లాడాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇది మొత్తం కలిపి దీనికి వాత పెట్టాలన్నమాట. ఇది చుయ్యమనాలి. అయితే ఇందులో ఒక ఆయుర్వేద రహస్యం చెప్తానండి. మా పెదనాన్నగారు ఒక ఆయన ఉండేవారు, అంటే బంధుత్వం కాదు కానీ అది చాలా ఆపేక్షగా పిలుచుకునే పిలిపే అనమాట. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ మాధవరావు గారు అని. ఆయన చారులో, పులుసులో, వాటిలలో ఇనప గరిటతోటి తాలింపు పెట్టాలి. ఆ గరిట పులుసులో మునగాలని చెప్పారు ఒకసారి. ఎప్పుడు మేము దాన్ని పాటిస్తూనే ఉన్నామండి. స్టీల్ గరిటతో పెట్టుకోవచ్చు, కానీ ఇనప గరిటెలు కొనుక్కుని ఆ గరిటతోటి తాలింపు వేసి ఆ తాలింపుని అందులో ముంచితే ఆ ఇనప గరిటె తగలంగానే ఈ చారులో ఉన్న, చింతపండులో ఉన్న రూక్ష గుణం కొంత తగ్గిపోయి ఆరోగ్యం పెంపొందుతుందని చెప్తారు. చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఇది నా పద్ధతిలో నేను చేసింది. మీకు ఇంకేమైనా ఇందులో అడిషన్స్ లాంటివి ఉంటే అవన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.